కాకినాడ అమరజీవి సెంటర్లో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడ కృష్ణమోహన్, రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ ఇకపై పార్టీ కార్యాలయం ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పైడ భావన్ ప్రసాద్, గట్టి సత్యనారాయణ, కొక్కిలిగడ్డ గంగరాసు, సదనాని తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. నూతన అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు బాధ్యతలు స్వీకరించాక పార్టీ కార్యాలయం ఉండాలి అని చెప్పి ఇది తాత్కాలికంగా తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ సొంత కార్యాలయాల స్థలాలు కొని నిర్మించుకుంటున్నాం. కాకినాడలో కూడా స్థలం కొనడం జరిగింది. అతి త్వరలో పర్మనెంట్గా కార్యాలయం పూర్తి చేసుకుని దాన్ని ప్రారంభించుకుంటాం. అంతవరకు కూడా జిల్లా వ్యాప్తంగా మంచి సెంటర్ ఇది, జిల్లా పరిషత్ సెంటరు. ఏ మూల నుంచి వచ్చినా కానీ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడానికి, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కోసం ఈ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం. ఈరోజు కాకినాడ సిటీలో కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని నూతన బీజేపీ జిల్లా అధ్యక్షులు మిత్రులు విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ గారు, సీనియర్ నాయకులు పెద్దలు పైడ కృష్ణమోహన్ గారు అతిథులుగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమంతో శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజతోటి ఈ యొక్క కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా అదృష్టం, చాలా విశ్వాసం కూడా ప్రకటిస్తున్నాను. ఇక నుంచి పార్టీ కార్యాలయం ద్వారా అధికార పార్టీలో భాగంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అనేక సమస్యల మీద మద్దతుగా ఉండి అధికారులకు తీసుకెళ్లి పరిష్కరించడం కోసం కూడా సర్వీస్ కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. పార్టీ కార్యక్రమాలు కూడా నిరంతరం వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ కార్యాలయం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కాశీరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించడం శుభదాయకం. పార్టీ నిరంతర కార్యక్రమాలు చేస్తూ విశ్వేశ్వరరావు గారు పార్టీని ముందుకు తీసుకెళ్తానికి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగా కార్యాలయం ఓపెన్ చేయటం, ఇక్కడి నుంచి పార్టీ పనులు, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించడం కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు గురించి వచ్చి కార్యకర్తలు సహకరించడం, ప్రజల్లోకి కూటమి ప్రభుత్వాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏం జరుగుతున్నదో చెప్తూ దాని ద్వారా ప్రజలకు సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఈ కార్యాలయం చాలా ఉపయోగపడుతుందని, పార్టీ ముందుకెళ్తుందని, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్కి కూడా పార్టీ సిద్ధం అవడానికి ఈ కార్యాలయం ప్రారంభం మాత్రమే అని చెప్తున్నాను. కాకినాడలో భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఓపెనింగ్ వచ్చి విచ్చేసినటువంటి మా జోనల్ ఇన్ఛార్జ్ గారు మరియు జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి కాశీ విశ్వనాథరాజు గారు చేతుల మీదుగా ఇవాళ కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యాలయం ఓపెనింగ్, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వివిధ మండలాల నుంచి, అన్ని మండలాల నుంచి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలాధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మేము నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండడం కోసం ఏ వేళ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, వారికి కావాల్సినటువంటి ఏ అంశాల విషయమైనా సరే చర్చించడానికి కానీ, వారికి కావాల్సినటువంటి విషయాలు పరిష్కరించడానికి కానీ ఇక్కడ ఉండేటువంటి జడ్పీ గెస్ట్ హౌస్, జడ్పీ కార్యాలయం ఎదుర్కొన్నటువంటి మా పార్టీ ఆఫీసులు ఎనీ టైం అవైలబుల్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మార్చి 24 ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనే నినాదంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన నిర్వహించడం జరుగుతుందని, దీని అర్థం మనం తెలుసుకుంటే ఈ టీబీని అంతం చేయవచ్చు. ఈ టీబీ వ్యాధి అంటువ్యాధి కాదని, దీని విషయంలో 6 నెలలకు ఒకసారి వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు వాడితే తగ్గిపోతుందని, ఈ విషయంలో అవమానపడవలసిన అవసరం లేదన్నారు. మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చునని, స్కూల్కి వెళ్ళవచ్చు, మార్కెట్కి వెళ్ళవచ్చు, బయట తిరగవచ్చునని, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చునని, 2024 జనవరి నుండి డిసెంబర్ 2024 వరకు మొత్తం టీబీ పరీక్షలు 1775 మందికి చేశారని, ఇందులో నిర్ధారణ అయిన వారు 76 మంది అని, రామచంద్రాపురం రూరల్ ఆరోగ్య కేంద్రాల్లో పాజిటివ్ కేసులు 184 అని, 2025 జనవరి నుండి మార్చి వరకు మొత్తం పరీక్షలు 220 చేయగా నిర్ధారణ కేసులు 13 మంది మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి వైద్యులు ఆర్ఎంఓ డాక్టర్ చక్రధర్, డాక్టర్ కళ్యాణ్ బాబు, డాక్టర్ సుశీల, డాక్టర్ సౌమ్య, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ శేఖర్, పీపీ మెడికల్ ఆఫీసర్ గోపీకృష్ణ, పీపీ యూనిట్ సిబ్బంది భగవాన్, ఆశా వర్కర్లు మరియు ఐసీటీసీ సిబ్బంది శిరీష, గీత, ఎస్టీడీ కౌన్సిలర్ నాగు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే బర్మడి కొండబాబు అన్నారు. కాకినాడ సంజయ్ నగర్లో ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో సోమవారం నిర్వహించిన P4 కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ యేసుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ P4ను గురించి వివరించారు. మరో ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది డ్వాక్రా మహిళలతో పాటు కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లిపొడి వీరు, మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శైలజ, టీఎంసీ వెంకటరాజు, సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. జీవితానికి ప్రగతి అనే కార్యక్రమం కోసమనే ఈ యొక్క గ్రామ సభలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరైతే లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గౌరవ పెట్టిన ఎడల అభ్యంతరాలు మనం తీసుకొని ఖచ్చితంగా ఇంకా పేదరికంగా ఎవరున్నారో పేదరికంలో ఉన్నవాళ్ళు ఈ నెలాఖరులోగా అంటే ఈ నెల 30వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ గ్రామ సభల్లో ఎవరో లేదని తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమం గురించి తర్వాత ఈ రోజున మనకు ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు వారి యొక్క ఆదేశాల మేరకు ఒక్కొక్కళ్ళు సభకి నమస్కారం. కాకినాడలో గ్రామ సభ నిర్వహించుకుంటున్నాము. అది కూడా P4 అంటే గత కొన్ని రోజుల నుంచి P4 సర్వే ఎలిజిబిలిటీ ఎలా ఉంది అని సెక్రటరీస్ అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొని వాళ్ళకి సర్వే చేశారు. ఈ సర్వే ఆ వార్డుల్లో నేను వార్డు వారీగా కూడా మీకు తెలియజేస్తాను. ఈ గ్రామ సభకి మనకి ఎంపికైన 8వ వార్డు నుంచి 370, 9వ వార్డు నుంచి 337, 10వ వార్డు నుంచి 631. ఇక్కడ మనం ఏదైతే గ్రామ సభ జరుపుకుంటున్నామో ఈ ప్రాంతాలు ఫ్యామిలీస్ మనల్ని అప్రోచ్ అయ్యాయి, మన సెక్రటరీస్ని అడగటం జరిగింది. వీళ్ళందరూ కూడా దీంట్లో ఏదైనా సాధక బాధకాలు ఏదైనా ఉన్నా దీంట్లో ఎవరిని అర్హుల్ని చేయాలి. బుల్లబ్బాయి రెడ్డి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్సీపీఐ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి శివకొటి రాజు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మీడియాతో మాట్లాడుతూ బుల్లబ్బాయి రెడ్డి కాలనీలో 1000 కుటుంబాలకు పైగా నివసిస్తున్నారని అన్నారు.
తమ కాలనీకి డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని 20 సంవత్సరాల నుంచి అధికారులకు విన్నవిస్తున్నాం, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీఐ జిల్లా సభ్యులు ఎం నాగమణి, మంగాదేవి, కేవీ రెడ్డి, టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి సింకోట్ రాజు. గుల్లబ్బేరెడ్డి కాలనీలో గత 20 సంవత్సరాలు పైబడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి డ్రైనేజీలు కానీ, మంచినీళ్ళు కానీ, అలాగే హైవే మీద 2 కిలోమీటర్ల పాటు లైట్లు లేక నడిచి వెళ్ళడంతో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కానీ ఈ సమస్యల మీద ఆ కాలనీ వాసులందరూ కూడా అధికారులకి, ఉన్నతాధికారులకి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయినా సరే మరి కేంద్రం కానీ, రాష్ట్రంలో కానీ స్వచ్ఛ భారత్ అంటున్నారు, స్వచ్ఛ ఆంధ్ర అంటున్నారు, వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అక్కడ ఎన్నిసార్లు అధికారికి తెలియజేసినా ఇప్పటికి కూడా అక్కడ డ్రైనేజీలు కానీ, మంచినీళ్ళు కానీ, హైవే మీద లైట్లు కానీ, అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఇప్పటికైనా సరే స్పందించి అధికారులు వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుతూ ముగిస్తాము.